ఈ యాక్సిడెంట్లో నందికకు కూడా దెబ్బలు తగిలాయి. అవునా, మాట్లాడదాం. ఓసారి ఆ క్యాండిడేట్ కూడా పిలువు. నందిక, ఒకసారి ఇలా వస్తావా? మీ కూతురు ఎలా మాయమైందో నా మనవరాలు అలాగే దూరమైంది. 18 ఏళ్లు వెతికితే ఇక్కడే శవంగా దొరికింది. కనీసం తన మొహం కూడా నేను చూడలేదు. ఊరుకోమ్మా, పోలీసులు ఇక్కడేగా ఉన్నారు. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు కూడా వెతుకుతారు. పాపం, కన్న కూతురు కనిపించకుండా పోతే ఈ తల్లిదండ్రులు తట్టుకోగలరు? అవునవును, పాపం అనిపిస్తోంది. ఇదేదో నందికకి ఆస్తి రాకముందే మెడకు చుట్టుకునేలా ఉంది. ముందు పోలీసుల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించి ఏర్పాటు చేయాలి. ఏంటి సార్ పిలిచారు? యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ మోట్ని కారులోంచి పడిందా? చిచి, మూట నా కార్లో ఎందుకు ఉంటుంది సార్? అప్పలరాజు పర్సు నేను తీసుకెళ్ళొచ్చా? తీసుకురా. సార్, ఈ ఫోటోలోని మా అమ్మాయి నెల రోజుల నుంచి కనిపించటం లేదు. హలో సార్, ఎలాగే నా బిడ్డని వెతికించి మాకు అప్పగించండి బాబు. విలన్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని సంతోష్. సార్, అలాగే, ఓకే. సంతోష్ సార్. సీఎం గారి కారు ఇరుట్లోనే వస్తుందంట. అదేంటి, మెయిన్ రోడ్లోంచి రావాలి కదా? అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యి జామ్ అయిందంట. ట్రాఫిక్ క్లియర్ చేయాలి, అందరం వెళ్దాం. అన్ని వెహికల్స్ పంపించే, త్వరగా వెళ్ళాలి. ప్లీజ్ మూవ్ మూవ్ మూవ్. తీసుకోండి. సీఎం గారి కారు ఇరుట్లోనే వస్తుందంట. మేము బయలుదేరుతాం. నేనే వీళ్ళని డైవర్ట్ చేశాను. డోంట్ వరీ. థ్యాంక్స్ ఆంటీ. స్టెఫ్నీ మార్చేశారా? మార్చేశాను. తొందరగా బయలుదేరండి విరాట్ గారు. ఓకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా, ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,